టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు. మనము జన్మ పరంపర గురించి తెలుసుకుంటున్నాము. మొట్టమొదటిగా శైశవాత్మ గురించి తెలుసుకుంటున్నాము. ఈ భూమండలంలో మొట్టమొదటి జన్మ యొక్క శైశవాత్మ గురించి తెలుసుకుంటున్నాము. తర్వాత వచ్చే జన్మల గురించి తెలుసుకుందాము. ఆత్మ గురించి తెలుసుకుందాము. ఈ యొక్క పూర్తి సమాచారము ఆత్మ యొక్క పరిజ్ఞానము, అది ప్రజ్ఞానం అంటారు. పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, ప్రజ్ఞానము. ఇది తెలుసుకోవడానికి మనందరం కూడా అంతర్గత సాధన చేయాలి. ఆధ్యాత్మిక వెత్తలం కావాలి మనందరం కూడా. ఆది ప్లస్ ఆత్మ యొక్క ప్రయాణం ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికత మనం గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. అదే చిట్ట చివరిది స్థితి ఈ భూమండలంలో. ప్రాపంచిక జన్మ నుంచి దైవికత జన్మ నుంచి, దైవికత అంటే పూజలు, పునస్కారాలు, విగ్రహాలు, దేవుళ్ళు. అక్కడి నుంచి మనము ఆధ్యాత్మికత, నేను ఆత్మను, పూర్ణాత్మ నుంచి ఉద్భవించిన అంశాత్మను. పూర్ణాత్మకత ఏముందో అది కూడా నాలో అదే ఉంది. భగవంతునికి లోపల ఏమైతుందో అది నాలోనే అంతా ఉంది. విశ్వంలో ఏదైతుందో అది నాలో నుండి తెలుసుకోనే యొక్క తత్వమే ఆధ్యాత్మిక తత్వము. ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మిక శాశ్వతలం కావాలి. ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే ఏం తెలుసుకోవాలి? ఆది ఆత్మను తెలుసుకోవాలి. నేను ఆత్మను తెలుసుకోవాలి మొట్టమొదటిగా. ఏ యొక్క మతానికి సంబంధించిన గ్రంథమైన తెలిసేది ఏంటంటే, నువ్వు ఆత్మను తెలుసుకో అని. అందరం కూడా ఆత్మలమే. ప్రపంచంలో ప్రతి జీవజాలం కానివ్వండి, వృక్ష సామ్రాజ్యం కానివ్వండి, ఖనిజ సామ్రాజ్యం కానివ్వండి, మానవ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లోపల ఉన్నది ఆత్మను తెలుసుకోవాలి. బాహ్యంగా కనబడుతున్న శరీర నిర్మాణము రకరకాలుగా ఉండొచ్చు. రంగు, రూపు, ఎత్తు ఇవన్నీ కూడా నిర్మాణము రకరకాలుగా ఉంటుంది. అంటే వారి వచ్చిన యొక్క ఆత్మస్థితిని బట్టి నిర్మాణం తయారు చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మ తీసుకోవడానికి మనము సూక్ష్మ లోకాల నుంచి భూమండలంకి వచ్చాము తెలుసుకోవాలి. వీటన్నిటిని ఖనిజము, వృక్షము, జంతువు, మానవుల్లో ఎన్నో రకరకాలైనటువంటి యొక్క పరిణామ క్రమాల్ని, అనుభవ జ్ఞాన సారాంశాన్ని తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నామని తెలుసుకోవాలి. సగం మానవుడి నుంచి, పూర్ణ మానవుడి నుంచి దైవిక మానవుడు గురువుగా జగద్గురువుగా తయారవడానికి మనందరం కూడా సంపూర్ణమైనటువంటి సర్కిల్లో తిరుగుతున్నామని తెలుసుకోవాలి. చక్రం అంటాం. చక్రం నుంచి ఈ యొక్క బంధ విమోచనం కావాలి. చక్ర బంధ విమోచనం కావాలి. పద్మ వ్యూహం నుంచి బయటకు వెళ్ళాలి. ఎవరైతే పద్మ కమలం దళస్థితి, సహస్రార్ధ స్థితులకు ఎవరైతే వస్తారో వారికి చిట్ట చివరి జన్మని తెలుసుకోవాలి. ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని, సత్యాలని మూడో కన్నుతో ద్వారా చూసిన యొక్క విశ్వ పరిజ్ఞానాన్ని, అంటే విశ్వ పరిజ్ఞానాన్ని యొక్క దేవతల యొక్క ఎన్నోటువంటి జ్ఞాన సమాచారాన్ని ఎవరైతే ప్రపంచానికి తెలియజేసి వారిని కూడా ఆ విధంగా తయారు చేసేటట్టుగా, అంటే దైవత్వంగా, తర్వాత గురువు తత్వంగా, భగవంతులుగా ఎవరైతే తయారు చేస్తారో వారు చిట్ట చివరి జన్మని తెలుసుకోండి. ఆధ్యాత్మిక విజ్ఞాన ఫలస్థాయిలో ఉన్నవారు తెలుసుకోవాలి. పరమాత్మ స్థాయిలో ఉన్నవారు తెలుసుకోవాలి. మిగతా పరమాత్మ స్థాయి కింద ఉన్నటువంటి మెట్టు కింద ఉన్నటువంటి అంశాత్మలన్నీ కూడా, అంటే విముక్తాత్మ నుంచి వృద్ధాత్మ నుంచి ప్రౌఢాత్మ నుంచి యవనాత్మ నుంచి బాల్యాత్మ నుంచి శైశవాత్మ, ఈ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా, పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా జన్మ తీసుకొని భూమండలంలో వాళ్ళందరినీ ఒక్కొక్క మెట్టు ఎదిగించుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన సారాంశాలని లిఖితపూర్వకంగా మనకి అందజేశారు. సాధన మార్గాలను తెలియజేశారు. ఎన్నో రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. అందుకోసమే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించారు. సో మనము శైశవాత్మలో మొట్టమొదటిగా జన్మ తీసుకున్నప్పుడు అజ్ఞానం, అమాయకంగా ఉంటాము. ఏదైనా సాధించడానికి ఏదైనా చేస్తుంది అది తెలుసుకున్నాము. దాని తర్వాత ఎవరు చెప్పినా తెలుస్తుంది, బానిసత్వంలో ఉంటుంది. దాని తర్వాత ఆ యొక్క శైశవాత్మ అనేది ఏంటంటే అవి ఎటువంటి తప్పులను చేస్తుంది. జంతువుని చంపుతుంది, మనుషుని చంపుతుంది, ఏదైనా చేస్తుంది. ఆదిమ స్థితిలో ఉంటుంది. ఆది స్థితిలో ఉంటుంది తెలుసుకోవాలి. తర్వాత శైశవాత్మలో నేను అని తెలుసుకుంటుంది. నేను శరీరాన్ని, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా కుటుంబము, నా బంధువర్గము, నా అని తెలుసుకుంటుంది. నేను నా
ఇదంతా మూల ఆధారమైనటువంటి మూల ఆధారం చక్రానికి సంబంధించిన యొక్క పరిపక్వత స్థితి. అలా కొన్ని జన్మలు పడుతుంది. ఒక జన్మ కాదు, 2 జన్మలు, 10 జన్మలు పట్టొచ్చు. కొన్నిసార్లు 100 జన్మలు కూడా పట్టొచ్చు. కానీ లక్షల సంవత్సరాల నుంచి జంతు జన్మ నుంచి మనం అయితే మానవ జన్మ తీసుకున్నామో 3.5 తలానికి ఎలా అయితే వచ్చామో 3.5 నుంచి 4 వెళ్ళడానికి శైశవాత్మలో ఎన్నో రకాలైన జన్మలు దాటుతుంటాం. అలా ఈ యొక్క శైశవాత్మలో ఏదైనా చేస్తుందని తెలుసుకోవాలి. అది ఏ మాట వినదు. 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30, 40, 50, 60, 70, 100 సంవత్సరాలు ఉండొచ్చు. వయసుతో సమానం కాదు. మనం చూడాల్సిన లోపల ఉన్న ఆత్మస్థాయిని చూడాలి. శైశవాత్మలో ఉన్నాడా, ఇతను బాలాత్మలో ఉన్నారా, తర్వాత యవనాత్మలో ఉన్నారా తెలుసుకోవాలి. ఇలా శైశవాత్మ స్థితిలో ఇవన్నీ యొక్క మౌలిక గుణాలు అంటారు. అమాయకత్వము, అజ్ఞానంగా ఉంటుంది. ఏం తెలియని స్థితి ఉంటుంది. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, రత్నాకరుడు అనే ఒక బోయేవాడు, ఆదిమ జాతి నుంచి వచ్చిన ఒక బోయేవాడికి నారద మహర్షులు అంటే పరమాత్మ స్థితిలో ఉన్న నారద మహర్షులు వచ్చి, నాయన నువ్వు చేస్తున్నది ఏంటి అని చెప్పాడు. నేను పక్షుని చంపుతున్నాను కదా అన్నాడు. మరి ఈ కర్మ నీకు అంటుతుందా, తినేవాళ్ళు మీ భార్య పిల్లలకు అంటుతుందని చెప్పాడు. అందరికి అంటుతుంది. ఎందుకంటే నా ధర్మము, నేను పోషణ చేయాలి కాబట్టి నేను పక్షుల్ని చంపాను. జంట పక్షులను ఏదైనా చంపుతాను. నేను తీసుకెళ్ళి వాటిని కాల్చి చంపి వాళ్ళకి పెడతాను, వాళ్ళు తింటారు. ఆ కర్మ వాళ్ళకి అంటుతుంది, నాకు అంటుందంటే పోయి అడగమంటాడు. భార్యని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమంటుందంటే, నువ్వు ఇక్కడ యజమాని కాబట్టి నువ్వేది ఇస్తున్నావో అది మేము తినాలి తప్ప అది మాకు అంటది అంటుంది. అప్పుడు మళ్ళీ బోయేవాడు వచ్చి రత్నాకరుడు మళ్ళీ నారద మహర్షులను కలిసి, నేను భార్యను భార్య ద్వారా తెలుసుకున్నాను. అది వారి కర్మ అంటదని చెప్పారు. నిజంగా నాయన అంటాడు రత్నాకరుడు. అవును, ఎవరైతే జీవ బలుల్ని, జంతు బలుల్ని చేస్తారో ఆ కర్మ వాళ్ళకి అంటుతుంది. ఆ కర్మ పరంపర అది అంటుతూనే ఉంటుంది జన్మలకి. ఆ కర్మ నుంచి విముక్తి ఎలా కావాలో అడిగాను నారద మహర్షుల్ని. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవయ్యా అన్నారు. కళ్ళు మూసుకున్నాడు కానీ కూర్చోలేకపోతున్నాడు. నిలబడట్లేదు కూర్చోవడానికి. అంటే లోపల మనసు నిలబడట్లేదు. కూర్చొనివ్వట్లేదు శరీరాన్ని. బయటకు వెళ్తుంది. వేటకు వెళ్దామని, అది చేద్దాం, ఇది చేద్దామని, అక్కడికి ఇక్కడ తిరగాలని. అప్పుడు అతను ఈ చెట్టు ఏమని అడిగాడు. అది మర్రి చెట్టు అన్నాడు. దాన్ని మర్రి అని మర అని మళ్ళీ కొంచెము అలా రామ తిరిగేస్తే రామ ఈ యొక్క మంత్ర బీజ అక్షరాన్ని చదువుమన్నాడు. మనము తీసుకుంటున్న ఆహారము మణిపూరక చక్రము అంటే మన నాభిస్థానము, పొట్టస్థానంలో ఉన్నటువంటి యొక్క చక్రాన్ని మణిపూరక చక్రం అంటారు. అది అంటే రామ్ యొక్క బీజాక్షరం ఉంటుంది. ఎవరైతే ఆ అక్షరాన్ని, బీజాక్షరాన్ని పదే జపం చేస్తుంటారో ఆ లోపల ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతుంటాయి. అది అలా నారద మహర్షి చెప్పారు. అతను అలా కళ్ళు మూసుకొని జపించడం మొదలుపెట్టాడు. అలా 1 కాదు, 2 కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలని రామ అని జపించుకుంటూ వెళ్ళాడు. లోపల ఉన్న అన్నీ కూడా తిన్న ఆ యొక్క పక్షులు అన్నీ కూడా, జంతువులు అన్నీ కూడా కరిగిపోయి లోపల పరిపక్వతం చెంది లోపలనే శైశవాత్మ నుంచి, బాల్యాత్మ నుంచి యవనం నుంచి ప్రౌఢ నుంచి వృద్ధం నుంచి అలా విముక్తాత్మ స్థితికి వచ్చింది. వారే వాల్మీకి మహర్షులు. మహర్షి స్థితికి వెళ్ళారు అంతర్గతంగా. ఓకే, మనము తర్వాత బాల్యాత్మ గురించి తెలుసుకుంటాము. కృతజ్ఞుని ధన్యవాదం. సశేషం.